అంటే ఇష్టం. అంటే చంద్రబాబు గారి దగ్గర నుంచి రేవంత్ గారికి కనెక్షన్ మీది? చంద్రబాబు నాయుడు గారు ఇష్టం కాబట్టి రేవంత్ అన్న టీడీపీలో ఉన్నప్పుడు నాకు ఇష్టం అయిపోయాడు ఆయన. సో ఆటోమేటిక్గా పార్టీ పరం కాదు, మళ్ళీ మీరు అలా రంగులు నేనేమి రంగులద్దే ప్రయత్నం చేయను. నాకు చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఇష్టం అంటే నాకు చిన్నతనంలో నాకు అవార్డు ఇచ్చారు ఆయన. నాకు ఆ అవార్డు అనేది నాకు భరోసా. ఈ రోజు 3 రంగుల జెండా నాకు ఎంత ఒక బలం ఇచ్చిందో, చిన్నగా ఉన్నప్పుడు పాటలే నా కెరియర్ గా మలుచుకోవాలనే ఒక ఆలోచనకు ఇందులో నేను నెగ్గగలను అనే ఒక ధైర్యాన్ని ఆ రోజు ఆయన ఇచ్చిన అవార్డు ఉపయోగపడ్డది. అందువల్ల నాకు బాబు గారు ఇష్టం. తర్వాత నా స్టూడియో పెట్టుకునేటప్పుడు నాకు ఆయన హెల్ప్ చేశారు అప్పుడు 2009లో. అది ఇష్టం. సో అట్లాగా ప్రతి కోణంలో నాకు ఆయన పర్సనల్ గా అటాచ్ అయ్యారు. అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే నేను ఇండస్ట్రీకి వస్తున్న కొత్తలో నాకు ఎక్కడ షెల్టర్ లేనప్పుడు కేబీఆర్ పార్క్ లో అక్కడక్కడ పడుకుంటూ తిరుగుతూ ఆకలి అయ్యే టైంకి ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్కి వెళ్ళేవాడిని. అక్కడ క్యాంటీన్ ఉంటుంది. సో అక్కడ అప్పుడప్పుడు బాబు గారు వస్తూ ఉండేవాళ్ళు. అప్పటికి ఆయన సీఎంగా ఉన్నారు, వస్తూ ఉండేవాళ్ళు. సో దూరం నుంచి చూస్తూ అక్కడ అన్నం తినేసి ఎలా ఉండే, అక్కడ ఎవరు వెళ్ళినా అన్నం పెట్టేవాళ్ళు అక్కడ. సో ఎందుకో తెలియకుండా, ఆయనకు కూడా తెలియకుండా ఆయన నా జీవితంలో ఒక భాగం అయిపోయారు. అందువల్ల ఇష్టం. అక్కడ ఆయన శిష్యుడు కాబట్టి ఈయన ఇష్టం, రేవంత్ అన్న. ఆ తర్వాత రేవంత్ అన్న నాకు ఎక్కువ పర్సనల్ గా, అంటే సొంత ఇంట్లో సోదరులాగా అయిపోయాను. అయితే ఇప్పుడు మీరు ఏదన్నా కూడా మీ పాటకి ఏం పెడతారంటే చరణ్ అర్జున్ ఎమోషనల్ అని పెడతారు, మ్యూజిక్ ఎమోషనల్ అని పెడతారు. అది ప్రైవేట్ సాంగ్స్ కి. మరి ఇప్పుడు మొన్న చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అవడం ఇలాంటి పరిణామాలన్నీ జరిగినాయి కదా, మరి అప్పుడు ఏమన్నా ఎమోషనల్ ఏమి రాలేదా మరి మీకు? అదే ఇప్పుడు అలాంటి పాట చేయాలన్నప్పుడు మనం ఆయనని అరెస్ట్ చేసిన వాళ్ళని మనం అదో ఇదో అనాలి కదా. సో అట్లా నాకు ఇష్టం ఉండదు. బాబు గారి మీద పర్సనల్ గా పాట చేశాను అంతకుముందు. అంతకుముందు కథాగానాలు చేశాను, అయిపోయింది. ఈ రాజకీయ విషయాల మీద నేను ఎక్కువ ఫోకస్, అంటే నేను అందరి మనిషిగా ఉండడం ఇష్టం. తారక్ గారు నాకు చరణ్ అర్జున్ పాటని ఇష్టపడని, మనం చేసిన ఇండిపెండెంట్ సాంగ్స్కి అంతంత మిలియన్లు వచ్చినాయంటే ఎలాంటి హీరోలు లేకుండా, ఎలాంటి ఒక ప్రమోషన్ లేకుండా ఊరికినే మేము అట్లా పెట్టి వదిలేస్తాం. అసలు ఆ యూట్యూబ్లో దాన్ని ఏం చేయాలో కూడా మాకు తెలియదు. మాకు ఒకడు అది చేసేవాడు కూడా లేడు. అయినా అది ఇంటింటికి ఊరికి ఎక్కడో అమలాపురంలో ఎవరి దగ్గరకు పోద్ది, ఎక్కడో వింటుంటారు. వాడు ఏ పార్టీ వాడు అయి ఉంటాడు కదా. అనవసరంగా వాడు మళ్ళీ అరే చరణ్ అన్న మా చరణ్ అన్న అనుకున్నాం కదా అయినా ఇట్లా అనుకుంటాడు. ఎందుకు వచ్చిందని అది, అంటే కళాకారుడిగా ఎలాంటి ముద్ర వేసుకోకూడదని ఫిక్స్ అయ్యారు. నా పర్సనల్ ఇష్టాలు నా ఇష్టాలు. నాకు బాబు గారు ఇష్టం అనేది నా ఇష్టం. అది నాకు ఆయన హెల్ప్ అయ్యాడు కాబట్టి నాకు ఇష్టం అంది. ఆయన పార్టీ పరంగా రేవంత్ అన్న తెలుగుదేశంలో ఉన్నప్పుడు తెలంగాణ పులిబిడ్డ చేసిన, కాంగ్రెస్ లోకి వచ్చినప్పుడు 3 రంగుల జెండా చేసిన. అదెంత ప్రేమగా చేసినో ఇదంతే. ఆ రోజు అదెంత సంచలనం అయిందో ఇదంతే. అక్కడ పార్టీ కాదు, మనిషి అంతే. ఇప్పుడు రేవంత్ అన్న రేపు ఎక్కడున్నా చేస్తా. ఆయన పదవుల్లో ఉన్నా లేకున్నా, రాజకీయాల్లో ఉన్నా లేకున్నా, నన్ను అర్ధరాత్రి పిలిచిన పోతా. పర్సనల్ గా కనెక్ట్ అనేది నన్ను నా కళ్ళు చూసి నా బాధ చూసి నీకు పెద్ద సినిమాలు ఎందుకు రావట్లేవు నేను చెప్పాలా ఒకరికని నేను అడక్క ముందే అన్నాడు రేవంత్ అన్న. సో దానికి ఎంత వెలగడతాం మనం. అప్పటికి ఆయన ముఖ్యమంత్రి కూడా కాలేదు. ముఖ్యమంత్రి అయిన ఇప్పుడేమంటాడో తెలియదు. ఇంకా అంటే ఆయన ముఖ్యమంత్రి అయిన కానీ నాకైతే నా గుండెల్లో బరువంతా దిగిపోయింది. నాకు ముఖ్యమంత్రి ఉన్నాడు అని ఒక ధైర్యం వచ్చేసింది. ఓకే, అంటే ఆయనతో పర్సనల్ ఇంటరాక్షన్ ఎలా ఉండేది మీరు రేవంత్ రెడ్డి తోటి? అంటే ఇప్పుడు ప్రొఫెషనల్ ఇదంతా ఓకే, బట్ పాట కోసం పిలిచేవారు ఇదంతా. ఇప్పుడు వెళ్ళి ఒక 2 గంటలు 3 గంటలు 2 గంటలు 3 గంటలు పాట గురించి మాట్లాడడం కదా, మిగతా విషయాలు కూడా ఉంటాయి కదా. పర్సనల్ ఇంటరాక్షన్ ఎలా ఉండేది? పర్సనల్ గా నాకు ఆయన చాలా విషయాలు అన్న నుంచి నేను నేర్చుకున్నా. అంటే పట్టుబట్టి నేను కూడా ఎందుకన్నా ఈ గొడవ ఎందుకన్నా కాంప్రమైజ్ అయిపోద్ది, మనకి ఎందుకు వచ్చింది అంత పెద్ద శిఖరాలతో పోటీ పడడం ఎందుకని నేను సలహాలు ఇచ్చినవి కూడా ఉన్నాయి ఆయనకి. లేదంటే ఆ పెద్దోళ్ళు సీనియర్లు ఆ పార్టీలో కానీ ఈ పార్టీలో కానీ వాళ్ళు నిన్ను అంతా కొంచెం కార్నర్ చేస్తున్నారు కదా, వాళ్ళ దగ్గర తగ్గొచ్చు కదన్నా, ఇలాంటివి కూడా చెప్పినవి ఉండేవి. అవన్నిటికీ ఆయన చెప్పిన విషయాలన్నీ నా జీవితాన్ని కూడా నేను అన్వయించుకున్నా. ఏం చెప్పారు? ఇప్పుడు జీవితంలో ఒకటి సాధించాలనుకున్నప్పుడు అంటే అతను ఎప్పుడు గాయాల వైపు, జీవితం సమస్యల వైపు, ప్రజల కష్టాల వైపే ఎక్కువ ఆలోచించేవాడు. నాకు తెలిసి ఆ సావాసమే నేను ఇండిపెండెంట్ పాటలు చేయడానికి ఉపయోగపడ్డదేమో అనిపిస్తుంది నాకు. ఎందుకంటే మనుషులు కష్టాలు, మనుషుల జీవితాలు స్ట్రగుల్లో. ఇప్పుడు ఆకలిని నేను ఒక పాట చేసిన. ఇప్పుడు హైదరాబాద్ మహానగరంలో ఒక మ్యూజిక్ డైరెక్టర్గా నేను కారు వేసుకొని తిరుగుతూ నా హైదరాబాద్ని చూడు, నా సైబర్ సిటీని చూడు, నా అందాలను చూడు, నా ఇలా అనొచ్చు కదా. నేను అలా అనుకుంటాను, నా స్లమ్ ఏరియాలను చూడు, బొమ్మలు అమ్ముకునే ఈ కష్టాలను చూడు. ఎందుకు అంటున్నా అంటే అలాంటి ఒక భావజాలం ఇన్నర్గా నాకు రావడానికి ఎక్కడో రేవంత్ అన్న ఆలోచన దూరనే ఉపయోగపడ్డదేమో. అతని దృష్టికోణం ఎప్పుడు కష్టం వైపే ఉంటుంది, ప్రజల గాయాల వైపే ఉంటుంది. ఎందుకంటే ఆయన అది మాట్లాడాలి కదా. ఆయన పోరాటంలో భాగంగా ఆయన మాట్లాడడం కోసం ఆయన ఎప్పుడు ఇటువైపే చూసేవాడు, పరిపాలన వైపు, పాలన వైపు, లేకపోతే ఆ అధికారం నుంచి వచ్చే దర్పాల వైపు అన్నట్టు లీడ్ ఆయన. సో అది నాకు బాగా ఇష్టం. ఈ తగ్గడం గురించి కూడా ఒక మాట చెప్పిన.